గుండె పట్టినట్టుగా ఉంది. ఓ సోడా తెచ్చిస్తావా? ఇదిగో తెస్తాను వదినా. ఆగవయ్యా. ఏటి సరివేసిన కుక్కలా పరిగెడుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు ఏటి? ఓ వదినకు అర్జెంటుగా సోడా తెద్దామని. నీకు సంతకి వెళ్ళడం తెలవదు, కోడి తేవడం తెలవదు, సోడా మాత్రం తేవడం తెలుసుకో. నీళ్లు తోడుపెట్టి నేను మొహం కడుక్కోవాలి. సోడాని ఆవిడ నీళ్లు తెచ్చుకోమను. ఇదిగో సుందరి, ఏంటి నువ్వు మాట్లాడటం? వదిన గుండె పట్టిందని చెప్తోంది కదా. అంత ఉట్టి నాటకం అయ్యా. గుమ్మడికాయ లాంటి మరిది దొరికితే కూకున చోటు నుంచి పళ్ళు పురవాయించడానికి ఎవరికి ఆశ ఉండదు. వెళ్ళినే చెప్పిన పని చెయ్యి. కడుపుతో ఉందని వదినకి సాయం చేస్తుంటే ఏంటి నువ్వు తప్పుగా మాట్లాడతావా? యావయ్యా, ఆవిడ కడుపుతో ఉందనా నువ్వు సాయపడుతుంది? ముక్కు ముఖం సక్కకుందని గుడుగుడని లగెత్తున్నావు. ఏ పని చేసినా నువ్వు తప్పుగా అనుకుంటావేటి? ఓ ఆడ మనిషి పడే అవస్థ ఇంకో ఆడ మనిషి తెలుసుకోపోతే ఎట్లా చెప్పు? యావయో, నిన్ను చక్కగా మైకల్లో పడేసిందయ్యా. ఆవిడికి ఒక్క మగాడు సాల్డు. రోకలు పోటేయడానికి మొగుడు, రోలు కడగడానికి మరిది అని ఇద్దరిని తయారు చేసి పెట్టుకుంది. అందుకే ఆవిడ పడే అవస్థ చూడలేక